మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల వేధింపులతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపించారు. అధికార పార్టీ లోకల్ మంత్రి శ్రీహరి వేధిస్తున్నారని, ఈ వేధింపులతోనే బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి 2 రోజుల్లోనే తిరిగి బీజేపీకి వచ్చి 6వ వార్డు అభ్యర్థిగా నిల్చున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి వేధించారని, ఈ బెదిరింపులు తట్టుకోలేకే మహదేవప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఆరోపిస్తున్నారు. ఇక తన భర్త మృతికి కారణం ముమ్మాటికి మంత్రి అని వారి సతీమణి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. సునీత, గుడ్ మార్నింగ్. అయితే మున్సిపల్ ఎన్నికలు రేపు జరుగుతున్న సమయంలో ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ అభ్యర్థి 6వ వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే కలకలం రేపింది. అయితే ముందుగా ఎన్నికల ఖర్చు ఒత్తిడి తట్టుకోలేక మున్సిపల్ ఎన్నికల వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తున్న అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకల్ గా ఉన్న గత కొంతకాలంగా లోకల్ గా ఉన్న ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అతన్ని వేధిస్తున్నట్టు కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్థానిక మంత్రి వాకిట శ్రీహరి కూడా వేధింపులకు గురి చేశాడన్న వార్తలు కూడా మనకు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలం క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్టు, బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని రోజులకు అయితే మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత తిరిగి మహాదేవప్ప సొంత పార్టీ అయిన బీజేపీలోకి రావడం, అదేవిధంగా 6వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అతను గెలుస్తాడన్న సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నాయకులు అతనిని బెదిరిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 6వ వార్డుకు సంబంధించి ఎస్సీ రిజర్వ్ 6వ వార్డుకు సంబంధించిన సీటు ఎస్సీ రిజర్వ్ కావడంతో 3 ప్రధాన పార్టీలకు చెందిన 3 ప్రధాన పార్టీలు సొంత అన్నదమ్ములని అక్కడ నిలబెట్టినట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ నుంచి ఈయన సొంత అన్న, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా ఇతని తమ్ముడిని నిలబెట్టినట్టు తెలుస్తుంది. అయితే నామినేషన్ ఉపసంహరణ సమయంలో ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఇతని తమ్ముడు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఇతనిని బెదిరిస్తున్నట్టు మనకు స్థానికంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ సంఘటన మొత్తానికి కారణము స్థానిక మంత్రి వాకిట శ్రీహరి అని కూడా అతని భార్య పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. స్మిత, అయితే శశి, అటు బీజేపీ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉంది ఈ అంశం పైన? అయితే బీజేపీ నుంచి స్థానికంగా ఉన్న లీడర్ నాయకుడు ఒక బయట అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ మొత్తం సంఘటన కారణము కేవలము కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అరాచకాలే కారణమని తెలుస్తుంది. మా స్థానికంగా ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి కూడా బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తెలుస్తుంది అన్నట్టు కూడా ఆయన వార్తలు బయట ఇవ్వడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ 6వ వార్డులో ఈ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఇక్కడ స్థానికంగా 6వ వార్డులో ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సునీత, అయితే శశి, ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఆత్మహత్య కంటే ముందు ఆయన మానసికంగా ఏమైనా ఒత్తిడి ఇలాంటివి ఏమైనా తీసుకున్నారా? తన భార్య కాకుండా ఇంకా ఇతరులు ఏం చెప్తున్నారు? అయితే ఆమె భార్య కాకుండా స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఏంటి అంటే, నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం ఎన్నికలకు సంబంధించి పంపిణీ ఉంటుందో, మద్యం పంపిణీ కానీ అదేవిధంగా డబ్బుల పంపిణీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీకి చెందిన నాయకులు మద్యము డబ్బులు వార్డుల్లో పంపిణీ చేస్తున్నారు, మనం కూడా పంపిణీ చేయాలని ఇతనికి చెందిన బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు ఇతన్ని అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈయన దాదాపుగా నేను ₹1,00,000 వరకు పెట్టుకోగలుగుతాను, దానికంటే ఎక్కువ పెట్టుకోలేను అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈయన మానసిక ఒత్తిడికి గురయ్యి చనిపోయినట్టు తెలుస్తుంది. సునీత,
రైట్ శశి, థ్యాంక్ యూ. ఆత్మహత్య చేసుకున్న అటు ఏదైతే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అటు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి అమర్ సారంగుల గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అమర్ సారంగుల గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే. ఏం జరిగింది అసలు? సడన్ గా బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అంతకంటే ముందు బీజేపీ నేతల్ని కానీ అటు పెద్దల్ని కానీ ఏమన్నా సంప్రదించాడా? గత 15 రోజులుగా నేను ఇక్కడే ఉన్నానండి. 15 రోజులుగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మంత్రి అయిన కాంగ్రెస్ శ్రీహరి గారు వారు కంటిన్యూస్ గా మా కార్యకర్తలను ఆ తర్వాత మా అభ్యర్థులను బెదిరించడము, అసలు బయటకు రాకుండా చేయడము, ఈ విధంగా పని జరుగుతున్నది. అయితే మేము సడన్ గా ఏంటంటే నిన్న ర్యాలీ అద్భుతంగా జరిగింది. భారతీయ జనతా పార్టీ 5 o'clock వరకు కంప్లీట్ చేసేసాము. మా ప్రచారం ముగిసిన తర్వాత అందరము చాలా అంటే రేపటి ఎలక్షన్ ఎట్లా జరగాలి, పోలింగ్ బూత్ ఏజెంట్లు అట్లాగే రిలీవర్స్ వాటి గురించి ఆలోచించే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో సడన్ గా మంత్రి గారు నిన్న అంటే ఎలక్షన్ కోడ్ను అధిగమించి కోడ్ను లెక్క చేయకుండా వెళ్లి ఇండ్లలో కలవడము, తర్వాత ఇండ్లలో చిన్న చిన్న మీటింగ్లు పెట్టడము, మా అభ్యర్థులను బెదిరించడము చేయడం జరుగుతున్నది. నిన్న రాత్రి ఈ ఎరుకల మహాదేవప్ప అని ఎవరైతే మా కంటెస్టెంట్ ఉన్నాడో అతనికి సంబంధించి బెదిరింపులు వచ్చినాయని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్తున్నారు. పూర్తి వివరాలు కొద్దిసేపట్లో తెలుస్తాయి. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా క్లియర్ గా చెప్తున్నారు, మా భర్తను వాళ్ళు బెదిరించారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటి మీదకి పంపించారు. ఎందుకంటే అతను ఒక గిరిజన వ్యక్తి, ఎరుకల వ్యక్తి, ఎస్టీ. సో ఒక చిన్న ఫ్యామిలీ, అటువంటి వ్యక్తిని బెదిరించేసరికి అతను మనస్తాపం చెంది ఒక 15-20 రోజుల క్రితము తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో బలవంతంగా జాయిన్ చేశారు, కండువా కప్పారు. కానీ అతను 2 రోజులలోనే మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీ కంటెస్టెంట్ అభ్యర్థిగా ఒక కమిటెడ్ కార్యకర్త ఆయన. సో అటువంటి వ్యక్తిని చాలా వేధింపులకు గురి చేసేసరికి పాపం అతను అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. అంటే ఒకటి అమర్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, మళ్ళీ 2 రోజులకే బీజేపీలోకి వచ్చాడని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి, అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తిని మళ్ళీ మీరు ఎట్లా చేర్చుకున్నారు? ఆయన ఏం చెప్పాడు జాయిన్ అయ్యేటప్పుడు, బీజేపీలో మళ్ళీ జాయిన్ అవుతున్నప్పుడు? అతను మా కమిటెడ్ కార్యకర్త ఎన్నో సంవత్సరాల నుంచి. అతన్ని బెదిరించి ఇప్పుడు మొన్న కోస్గిలో కూడా తిరుపతి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సోదరుడు కూడా తీసుకెళ్లి 2 వ్యక్తులను, ఒక గిరిజన వ్యక్తిని మా అభ్యర్థిని అట్లానే కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ లో కండువా కప్పడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ లో అది జరుగుతున్నది. అన్ని చోట్ల కూడా మరి కాంగ్రెస్ ఇది కొత్త రకమైన రాజకీయం తెరదీసిందా లేకుంటే వాళ్ళకు పాత అలవాటన తెలియట్లేదు, కానీ చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ ఈ రోజు అద్భుతంగా పర్ఫామ్ చేయబోతున్నది, గెలుస్తున్నది అని తెలుస్తున్నది. కాబట్టి వాళ్ళు ఏంటంటే మా అభ్యర్థులను కిడ్నాప్ చేయడము, లేకుంటే ఇక్కడనైతే మరీ దారుణంగా బెదిరించి ఆత్మహత్య స్థాయికి, అంటే కుటుంబాన్ని పాపం అతనికి చిన్న ఫ్యామిలీ, అతనికి 3 పిల్లలు కూడా, వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ కుటుంబం పరిస్థితి ఏంది అనేది కూడా ఆగమ్య గోచరంగా ఉండేటట్టు ఆ కుటుంబాన్ని వీధి పాలు చేసే పరిస్థితికి. ఇప్పుడు మహాదేవప్ప ప్రచారంలో ఎలా ఉన్నాడు? అతను ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి అండి. నిన్న కూడా ప్రచారంలో డికే అరుణ గారు ర్యాలీ జరిగినప్పుడు కూడా నిన్న వారు వచ్చి పాల్గొని చాలా ఆనందంగా వాళ్ళ వ్యక్తులను అందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎంపీ గారికి పరిచయం చేసుకున్నాడు. అట్లాగే ఫోటోలు దిగారు. తర్వాత వారు ప్రచారంలో చాలా ముందుండే వ్యక్తి, ఎందుకంటే మా కమిటెడ్ కార్యకర్త ఆయన. సడన్ గా ఇటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఎంత దారుణంగా అతన్ని బెదిరించి ఉంటారో, ఎంత దారుణంగా అతన్ని. అంటే ఎవరు బెదిరించి ఉంటారు? అంటే మంత్రి వేధింపులని అంటున్నారు. ఎవరు? ఏ మంత్రి? ఇప్పుడు లోకల్లో ఇక్కడ మక్తల్ లోకల్ మంత్రి ఉన్నారు కదండి, శ్రీహరి గారు. సో వారు డైరెక్ట్ గా ఫోన్ చేశారా, లేకుంటే వారికి సంబంధించిన వ్యక్తులు చేశారా, ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఏ విధంగా చేశారు అనేది చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఎందుకంటే పదే మా అభ్యర్థులను బెదిరించడము, మా
కార్యకర్తలను ప్రలోభ పెట్టడము లేకుంటే బెదిరించడము. ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇదంతా అలవాటే. కానీ భారతీయ జనతా పార్టీ కమిటెడ్ కార్యకర్తలు 100% మక్తల్ మున్సిపాలిటీ ఈ రోజు బీజేపీ గెలుస్తుంది అని ఓర్వలేక అతని స్వస్థలంలో, అంటే అతను ఏదైతే మున్సిపాలిటీలో ఏదైతే మక్తల్ అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తారో ఆ ప్లేస్ లో అతను ఓడిపోతాడేమో అని భయంతోని అతను ఇంత నీచమైన రాజకీయాలకు తెరదీశాడని అనిపిస్తున్నది. ఓకే, అంటే ఇప్పుడు మీరు లోకల్ గా ఉన్న మంత్రి పైన ఇప్పుడు ఏదైతే ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అంటే ఏమైనా ఏదైతే మహదేవప్పకి ఫోన్ చేసినప్పుడు అక్కడ నంబర్స్ ఏమైనా చూసారా? ఎవరు కాల్ చేస్తారా? లాస్ట్ కాల్ ఎవరికి ఉంది అట్లా ఏమైనా చూసారా? ఇప్పుడు మాకైతే ఖచ్చితంగా ఇదే అనిపిస్తుంది మేడం. వారు ఏదైతే ఇప్పుడు ఏదైనా ఉన్నది అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. సో వాళ్ళు చెప్పాలి సమాధానము. ఎందుకంటే చనిపోయినది మా అభ్యర్థి, చనిపోయింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఒక గిరిజన యువకుడు, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ రోజు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసిన హత్య అని అనుకోవాలి కదా. వాళ్ళు సమాధానం చెప్పాలి, దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి గారే. ఓకే, సో ఫైనల్ గా ఒకటి చెప్పండి అమర్ గారు, ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏదైతే మహాదేవప్ప మరణంతో ఇప్పుడు మీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి వార్డు ఎన్నికకు సంబంధించి నెక్స్ట్ ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు? ఇప్పటివరకు తెలుస్తున్న అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనైతే ఈ ఒక్క వార్డు మాత్రమే ఎలక్షన్ రద్దయిపోతుంది, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో మిగతా స్థానాలలో యథావిధిగా ఎలక్షన్ జరుగుతుంది. సో ఆ ఎలక్షన్ యొక్క రిజల్ట్ ను బట్టి మేయర్ మిగతా విషయాలను పోస్ట్ పోన్ చేస్తారేమో అని అనిపిస్తున్నది. ఖచ్చితంగా ఇది ఒక ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య అని అనిపిస్తున్నది క్లియర్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అమర్ గారు. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం అయితే ఇప్పుడు కాస్త పెను దుమారమే రేగుతుంది. అటు మక్తల్లో అయితే ఇప్పుడు ఈ ఎన్నిక అయితే వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అటు బీజేపీ వర్గాల నుంచి అయితే స్పష్టంగా అటు లోకల్ మంత్రి పైనే అటు ఆరోపిస్తున్నారు. లోకల్ మంత్రి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మహాదేవప్ప తన భార్య కూడా సేమ్ స్టేట్మెంట్ అయితే ఇస్తుంది. మరి చూడాలి పోలీసులు ఈ విషయంలో ఎంత కేసుని టేకప్ చేసి దీన్ని ఎంత మేర ముందుకు తీసుకువెళ్తారనేది.